విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడకుంటే సత్య చరిత్ర అని చెప్పబడే సాయి బోధనలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్లో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. సచ్చరిత్ర ఖచ్చితంగా వాళ్ళకి వివాదంగాను ఇబ్బందిగాను ఉంటాయండి. ఎందుకంటే సచ్చరిత్రలో అందరూ రాముడు రహీము ఒక్కరే, అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉండాలి, మీరు వివాదపడకండి, కొట్లాడకండి అని చెప్తే వీళ్ళు ప్రతినిత్యం పక్క మతస్థుల మీద దుమ్మెత్తి పోసేవాడికి బాధ కాకపోతే ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది వాడికి. వాడు బాధపడడం సహజమే, వాడు టార్గెట్ కావడం సహజమే. కానీ నేనేమంటానంటే మామూలు హిందూ సమాజాన్ని గురించి నేను చెప్తున్నాను. అయితే మీరు సారీ ఫర్ ది ఇంటరప్షన్, వాళ్ళు పక్క మతం మీద దుమ్మెత్తి పోస్తున్నారా, సొంత మతాన్ని అభిమానిస్తున్నారా? ఇది ఒక్క క్లారిటీ. సొంత మతాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారండి. సొంత మతాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు. మీరు హైదరాబాద్ లో మనం తిరుగుదామంటే 10 మంది హిందువుల ఇళ్ళకి వెళ్తే కనీసం 7-8 మంది ఇళ్లలో సాయిబాబా బొమ్మ పూజా గృహంలో ఉంటుంది. 100% కనిపిస్తుంది. మరి అంటే ఇంతమంది ఆరాధించే దేవుడు మీరు హిందువులు కాదు, వేరే హిందూ మతం పెట్టుకోండి, మీరు వేరే మతం పెట్టుకోండి, అసలు మీరు హిందువులే కాదు అని ఎందుకు చెప్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటారంటే చేస్తారా వీళ్ళందరూ మత విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇప్పుడు హిందూ మతానికి ప్రమాదం ఈ ఒక 1/2 మంది యూట్యూబర్ల వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను. 1/2 మంది యూట్యూబర్లని మతోన్మాద శక్తులు పుట్టించాయి. ఈ మతోన్మాద శక్తులు వాళ్ళు మళ్ళీ డిజోన్ కూడా చేసుకుంటారు. RSS వీళ్ళని డిజోన్ చేసుకుంటుంది. లేదు సాయిబాబా అంటే మా గౌరవం భాగవత్ గారు కూడా చెప్పారు కదా, అది వ్యూహం అండి. అది వాళ్ళు చెప్తూ ఉంటారు, చేసే పని చేస్తూ ఉంటారు. ఒక నొసలతో చెప్తుంటారు. బ్రహ్మకుమారుల దగ్గర కూడా వాళ్ళు వెళ్ళి దండం పెట్టొస్తారు, మళ్ళీ వాళ్ళ శ్రేణులు ఉసుకొలుపుతుంటారు. ఇది వాళ్ళ వ్యూహం. నేను దాని గురించి అది ప్రజలు తెలుసుకునేప్పుడు తెలుసుకుంటారు. ఈ మొత్తం మతోన్మాద భావాలన్నీ పుట్టినాయంటే ఆ మురిగ్గుంట సంఘ పరివారం. ఆ మత విద్వేష భావాలు అక్కడి నుంచి పుట్టాయి. సర్దార్ పటేల్ స్వయంగా రాశాడు, గోల్వాల్కర్ కి మనం చెప్పుకున్నాం. గాంధీ గారికి హత్యకి నువ్వు డైరెక్ట్ గా దొరకలేదు, కానీ గాంధీ గారి హత్యకి అవసరమైనటువంటి విష భావజాలాన్ని పుట్టించింది మీరే అని రాశాడు. అది వాళ్ళ ప్రచురణలోనే మనం తీసి గతంలో మాట్లాడుకున్నాం. ఈ భావజాలాన్ని కూడా సాయిబాబా వ్యతిరేక భావజాలాన్ని వాళ్ళే పుట్టించారు. కానీ రెడీమేడ్ గా ఇవాళ హిందూ మతం ఎలా ఉందంటే ఎప్పటి నుంచో ఇలా నడుస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇవాళ కొత్తగా రోజుకొక పండితుడు, రోజుకొక శాస్త్రి గారు, రోజుకొక శర్మ గారిని వీళ్ళు తీసుకెళ్లి మాట్లాడి సాయిబాబాకి వ్యతిరేకంగా మాట్లాడించే ఒక కార్యక్రమం జరుగుతుంది. అవునా, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో కొత్త వాళ్ళను తీసుకురావడం, సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడించడం అంటే ఇట్లా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటది, ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రమాణం ఉందా అని అడుగుతున్నారు. సాయిబాబాకి వేద ప్రమాణం లేదు. మనం మాట్లాడుతున్నాం గతంలో, వేదంలో రాయలేదు, వేదంలో గుడే లేదు, వేదంలో రాముడు లేడు, వేదంలో కృష్ణుడు లేడు, వేదంలో శివుడు కూడా అనుకున్న శబ్దంలో లేడు. అందుచేత వేదం అనేటువంటిది వేదంలో ఉన్నాడా అంటే వేదంలో చాలా మంది లేరండి. ఇప్పుడు వేదంలో లేని వాళ్ళని తీసేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాలి అని అనుకుంటే ఒక్క సాయిబాబా కాదండి. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే హిందూ మతం అనేది కేవలం వేదం ఆధారంగా ఉన్నటువంటి మతం కానే కాదు. నేను చాలా సీరియస్గా నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా చెప్తున్నాను. నేను ఇది హిందూ మతం అంటే కేవలం వైదిక సంస్కృతి మీద, వైదిక సాంప్రదాయం మీద ఆధారపడింది మాత్రమే కాదు. పెద్ద కామెంట్ కదా మీరు? ఖచ్చితంగా పెద్ద కామెంట్. కేవలం వేదం ఆధారంగానే లేదు అంటే అర్థం అవైదిక సాంప్రదాయాలు హిందూ మతంలో సమ్మిళితమైనటువంటి మహాసంగమం మా మతం. ఇవాళ మా ధర్మం ఏంటంటే అనేక సజీవ ప్రవాహం అండి, ఎక్కడ ఆగదు ఇది. మీరు ఇలా బిగించి కూర్చుని ఈ పుస్తకం ఇది అని చెప్పే విధంగా లేదు. అందుకని ఇప్పుడు గుడి ఉందండి, వేదంలో గుడి లేదు. వేద ఋషికి గుడి తెలియదు. ఒక వేద ఋషిని మనం బ్రతికించి తీసుకొచ్చి ఇవాళ సమాజాన్ని చూపించి ఇది హిందూ మతం, వీళ్ళంతా వేదం అంటే ఆయన ఆశ్చర్యపోయి ఇది వీళ్ళు ఈ గుళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు తెలియదు అంటాడు. ఆయనకి యజ్ఞం యాగం తెలుసు, అంతేగాని గుడి తెలియదు, విగ్రహారాధన తెలియదు ఆయనకి. ఇప్పుడు హిందూ మతంలో ఇవన్నీ వచ్చినట్టు ఇవి అవైదిక సాంప్రదాయాలు వచ్చినాయి. నేను తప్పు అంటలేదు, అవైదిక అంటే తిట్టు కాదు అది. అవైదిక సాంప్రదాయాలు ఎన్నో సమ్మిళితమైనటువంటి ఒక మహాప్రవాహంలో మనం ఉండి ఏదైనా నీ కోపం వచ్చినప్పుడు వేదం అంటే ఎట్లా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అనేక ఇప్పుడు శ్రీరామానుజుల యొక్క దేహాన్ని, వారి యొక్క పార్థివ దేహాన్ని వారు పరమపదించాక శ్రీరంగంలో భద్రపరిచారు. తెలుసా మీకు? తెలుసా? ఏది రష్యాలో లెనిన్ గారి దేహాన్ని పెట్టడానికి ఏదో ద్రావకాలు వాడారు కదా, అయితే అలా కాదు. వారి కొన్ని లేపనాలు పూసారు. ఈ రోజుకి మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ దేహం వారు చనిపోయిన దేహం ఉంది. అది అవునా కాదా అంటే మనం చెప్పలేము, ఎందుకంటే దానికి ఎవరు కార్బన్ టెస్ట్లు చేయలేదు. కానీ సంప్రదాయానుసారం వారు అదే. నేను అంటున్నా ఒక మహా జగద్గురు అనిపించుకున్న మహా వ్యక్తి యొక్క దేహాన్ని ఆ విధంగా ప్రిజర్వ్ చేసి ఉంచడం అనే సంప్రదాయం మనకి ఎక్కడ ఉంది? వేదంలో ఉందా? మనకి దహన సంస్కారాలు, అగ్ని సంస్కారం చేయమంటారు, లేకపోతే సమాధి చేయమంటారు, కానీ ఇది లేదు కదా. ఉంది, తప్పే ఉంది.
వారు చేస్తున్నారు మంచి పని అనుకుంటాను నేను. అది వారి సాంప్రదాయం. నేను వేదంలో అన్ని ఉండక్కర్లేదని చెప్పడానికి చెప్తున్నాను. అలాగే బసవన్న లింగధారణ చేయించాడు. లింగధారణ వేదంలో ఉందా? వీరు రామానుజాచార్యుల సాంప్రదాయంలో, జీగర స్వామి సాంప్రదాయంలో మీరు సమాశ్రయణం చేయించి కాల్చి పుత్రలు వేస్తారు. వేదంలో ఉందా? వేదంలో ఉందా అని ఎన్ని అడుగుతారు మీరు? ఇప్పుడు ముందుకు వచ్చి సాయిరామ్ అనేటువంటిది అనడానికి వీలేదు. సాయి కృష్ణ మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని. అసలు నీకు దేవుడి యొక్క పేరు చెప్పడానికి కానీ గుళ్ళలోకి వెళ్ళడం కానీ ఏ దిక్కు లేని రోజుల్లో ఎక్కడెక్కడో మహానుభావులు నందనార్లో, లేకపోతే నారాయణ గురువునో, లేకపోతే ఘసీదాసో, లేకపోతే రవిదాసో, లేకపోతే ఎంతో మంది మహనీయులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇంతమంది కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత, గాంధీ గారు, అంబేద్కర్ వీళ్ళంతా పోరాటం చేసిన తర్వాత ఇవాళ హిందూ సమాజంలో మేజర్ ఈ దరిద్రపు ఈ శూద్ర వ్యవస్థ, దాన్ని ఏమంటారు, ఈ మనుస్మృతి, మనం అవన్నీ చదువుకున్నాం కదండి, అవన్నీ చర్చించుకున్నాం కదా. పిల్లలు కోసేయాలి, చేతులు కోసేయాలి, సీసం కోసేయాలి, కళ్ళు పీకేసేయాలి. ఈ దరిద్రం అంతా నువ్వు రాసిన దరిద్రం అంతా పక్కన పెట్టించి హిందూ మతాన్ని సంస్కరించి దారి తెచ్చారు. ఎప్పుడు నువ్వు ఆ పని చేయలేదు. ఇప్పుడు ఆవురు అని మళ్ళీ కొత్తగా లేచి నీ శాస్త్రాలను తిరిగేసి దీంట్లో ఈయన ఉన్నాడా ఆయన ఉన్నాడా అంటే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు కన్యకా పరమేశ్వరి అని మన ఆర్య వయసులు దేవతగా కొలుస్తారు. మనిషేను అసలు పరమేశ్వరి అనేటువంటిది మా దేవత, కన్యక పరమేశ్వరిని ఎట్లా కలిపావు అని తీసేయమంటే వాళ్ళు అంగీకరిస్తారా? బీరప్పని కొలుస్తారు. బీరప్పని కొలవడానికి వీళ్ళని చెప్తారు రేపొద్దున వీళ్ళు. కన్యకా పరమేశ్వరిని కొలవడానికి వీళ్ళని చెప్తారు వీళ్ళు. సమ్మక్క సారక్కని కొలవడానికి వీళ్ళని చెప్తారు వీళ్ళు. అలానే చెప్తున్నారు. అంచేత ఇది హిందూ మతం. వీళ్ళంతా హిందువులండి, వీళ్ళంతా హిందువులు. వీళ్ళందరినీ కబీర్ గొప్ప మాట చెప్పాడండి. అంటే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చేశాడు, ఏం చేశాడని వీళ్ళు చర్చలు చేస్తూ ఉన్నారు కదా. ఎక్కడ పుడితే ఏమైందండి? ఎక్కడ పుడితే ముస్లింగా పుట్టాడు అని చెప్తున్నారు. ముస్లింగా పుట్టాడు ఎవరు చూడలేదు. ముస్లిం ఆహారంలో ఉన్నమాట వాస్తవమే. హిందూ పద్ధతిలో కూడా ఉన్నమాట చెవులు కుట్టించుకున్నాడు, అది కూడా వాస్తవాలు. రెండూ ఉన్నాయి ఆయన దగ్గర. నేనేమంటున్నానంటే అసలు మనకి ఆయన ఎక్కడ పుట్టాడు అవసరమా? ఆయన బోధనలో ఆయన సాధించినటువంటి గొప్పతనము, ఆయన మన ముందు చూపినటువంటి గొప్ప సాక్షాత్కారం అవసరమా? ఆ విషయం కదా మనం అర్థం చేసుకోవాలి. జాతిన పూచో సాధుకి, కబీర్ అంటాడండి, జాతిన పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్, జ్ఞానాన్ని అడగండి, సాధువు యొక్క జాతిని అడగండి అని. మోలుకరో తలవారికి, కత్తి యొక్క పదునుని దాని యొక్క పద్ధతిని చూడండి. పడారహనదో మ్యాన్ అంటాడు. అంటే ఈ దానికి ఉండేటువంటి వర ఉంటుంది కదా, ఈ వరని పక్కన పడేయండి. వరని చూసి ఎవడన్నా కత్తి కొనుక్కున్నాడంటే వాడు మోసపోయినట్లు లెక్క. కత్తి పదురుగా ఉందా, కత్తి గట్టిగా ఉందా, కత్తి బాగా తయారైందా అనేది చూసుకోవాలి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కత్తికి బదులు లోపల చెక్కుంటే నువ్వు వరను పెట్టి కొనుక్కుంటే మోసపోతావు. వర ఇంపార్టెంట్ కాదు. అలాగే రవిదాస్ చెప్తాడు, పద్మం అనేది పైనుంచి బురదలో నుంచి వికసిస్తుంది. అదేవిధంగా మహాత్ములు వాళ్ళు పుట్టినటువంటి సమాజాన్ని దాటి వెళ్ళి పరిమళాన్ని పంచుతారు.